హలో ఫ్రెండ్స్, ఆర్ఎస్ ట్యుటోరియల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. గ్రూప్ 1 ఫలితాలకు లైన్ క్లియర్ అయింది. జియో 29పై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో 2-3 రోజుల్లో జీఆర్ఎల్ విడుదల చేసి ఈ నెల చివరి వరకు గ్రూప్స్ ఫలితాలన్నీ విడుదల చేయాలని టీజీపీఎస్సీకి భావిస్తున్నట్టుగా మనకైతే వార్తలు వచ్చాయి. సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో గ్రూప్ 1 ఫలితాల వెల్లడికి తొలగిన అడ్డంకి. సో 563 గ్రూప్ 1 పోస్టులకు నిర్వహించిన రాత పరీక్షల ఫలితాలు వెల్లడికి అడ్డంకులు తొలగిపోయాయి. జియో 29కు వ్యతిరేకంగా దాఖలైన 2 పిటిషన్లను సోమవారం నాడు సుప్రీంకోర్టు కొట్టివేసి ఫలితాల వెల్లడికి అనుమతిని ఇచ్చింది. దీంతో గ్రూప్ 1 ఫలితాలను త్వరలో వెల్లడించేందుకు కసరత్తు జరుగుతుంది. సో ఇదిగిన ప్రాసెస్ సక్సెస్ఫుల్గా అయితే 11 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఈ ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి గ్రూప్ 1 ఫలితాల నియామకం అనేది గ్రూప్ 1 పోస్టుల నియామకం అనేది పూర్తవుతుంది. సో ఇది ఇక్కడ ఈ న్యూస్ని అయితే ఒకసారి మనం చూద్దాం ఫ్రెండ్స్, ఏంటనేది పూర్తిగా క్లియర్గా చూద్దాం. ఈ నెలాఖరులోగా గ్రూప్ ఫలితాల విడుదల కానున్నాయి. ఈ మేరకు కసరత్తు జరుగుతుంది. సుప్రీంకోర్టులో దాఖలైన కేసులన్నీ కొట్టివేయడంతో ఫలితాల విడుదలకు అడ్డంకి తొలగిపోయింది. దీంతో నెలాఖరులోగా గ్రూప్ 1తో సహా గ్రూప్ 2, 3 ఎగ్జామ్స్ ఫలితాలను కూడా రిలీజ్ చేసేందుకు టీజీపీఎస్సీ రెడీ అవుతుంది. సో ఫ్రెండ్స్, మనకి గ్రూప్ 1లో 67% మంది మెయిన్స్ రాశారు. అయితే 3 నెలలుగా ఈ ఎగ్జామ్ ఇవాల్యుయేషన్ అనేది జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ ప్రక్రియ ఇప్పుడు చివరి దశలో ఉంది. 2-3 వారాల్లో జీఆర్ఎల్ లిస్ట్ రిలీజ్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయగా దాన్ని కూడా సుప్రీంకోర్టు సోమవారం నాడు కొట్టివేసింది. ఈ నేపథ్యంలో ఫలితాలకు లైన్ క్లియర్ అయిందని భావచ్చు. ఇప్పుడు మనకు ప్రభుత్వం కానీ టీజీపీఎస్సీ ఏం ఆలోచిస్తుందంటే ఫస్ట్ గ్రూప్ 1 ఫిలప్ చేయాలి, తర్వాత గ్రూప్ 2 ఫిలప్ చేయాలి, ఆ తర్వాత గ్రూప్